గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాళ మనం రేషియో అండ్ ప్రపోర్షన్స్ టాపిక్ గురించి చూద్దాము. ఫస్ట్ రేషియో అంటే టూ క్వాంటిటీస్ మధ్య మనం కంపారిజన్ ఏదైతే చేస్తామో దాన్ని మనం రేషియోస్లో రిప్రజెంట్ చేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే రేషియో ఆఫ్ ఏ కమా బి అంటే రేషియో దాన్ని A/B రూపంలో రిప్రజెంట్ చేస్తాం ఫ్రెండ్స్. దాన్ని A/Bగా మనం రాస్తాం ఫ్రెండ్స్ కంపారిజన్లో ఫ్రాక్షన్ ఫామ్లో. అట్లాగే 3 కాంపోనెంట్స్ అయితే రేషియో ఆఫ్ A, B, C A/B/C అలా రాస్తాం ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ A/B 2:3 అని తీసుకున్నాను ఫ్రెండ్స్ వాల్యూని. అక్కడ ఏ వాల్యూ 2, B వాల్యూ 3 అంటే టోటల్ అక్కడ మొత్తం 7. దాని మొత్తం AB ఒక క్వాంటిటీ 7. దాంట్లో A 2 షేర్ చేసుకుంది, B 3 షేర్ చేసుకుంది. సో A వాల్యూ ఈజ్ 2 parts అండ్ B వాల్యూ ఈజ్ 3 parts. టోటల్ 5 parts ఫ్రెండ్స్, 7 parts అన్నాను. సో టోటల్ 5 partsలో A 2 షేర్ చేసుకుంది, B 3 షేర్ చేసుకుంది. ఇఫ్ ఏ వాల్యూ రిప్రజెంట్ చేయాలైతే 2/5 అట్లాగే B వాల్యూ రిప్రజెంట్ చేయాలి B వాల్యూ 3/టోటల్ 5 B వాల్యూ 3/5 ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలానే మనం రేషియోలో ఇన్వర్స్ ఫామ్లో రాయాలంటే ఇన్వర్స్ రేషియోని ఏని 1/Aగా రాస్తాం, Bని 1/Bగా రాస్తాం ఫ్రెండ్స్. అట్లానే మనకి ఎన్ని రేషియోస్ ఉంటే అన్ని 1/As అలా 1/B 1/C అలా రాసుకుంటాం ఫ్రెండ్స్. దీంట్లోనే మనకి 4 కంపారిజన్స్ వస్తే A, B, C, D. ఫస్ట్ మనం ఎట్లా చేసుకుంటామంటే ABC తర్వాత A డిలీట్ చేసి BCD తర్వాత B డిలీట్ చేసి CDA తర్వాత C డిలీట్ చేసి DAB అట్లా 4 క్వాంటిటీస్ 4 పార్ట్స్లో కవర్ అయ్యేటట్టు రాసుకుంటాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ డూప్లికేట్ రేషియో ఫ్రెండ్స్. డూప్లికేట్ రేషియో అంటే దాని స్క్వేర్ ఫ్రెండ్స్. ఏదైతే మనం రేషియోస్ని నార్మల్ రేషియో ఉందో దాన్ని స్క్వేర్ చేస్తే డూప్లికేట్ వస్తుంది ఫ్రెండ్స్. A²/B². అట్లానే ట్రిప్లికేట్ రేషియో ఫ్రెండ్స్. ట్రిప్లికేట్ రేషియో అంటే క్యూబ్. A³ ఫ్రెండ్స్. ఇంతవరకు మనం 3 టైప్స్ చూసాం ఫ్రెండ్స్. నార్మల్ రేషియో, ఇన్వర్స్ రేషియో అండ్ డూప్లికేట్ రేషియో, ట్రిప్లికేట్ రేషియో. ట్రిప్లికేట్ అంటే స్క్వేర్ కానీ క్యూబ్ కానీ ఫ్రెండ్స్. ఇన్వర్స్ అంటే నార్మల్ రేషియోకి ఇన్వర్స్ ఫామ్లో ఇన్వర్స్ రేషియో. నెక్స్ట్ డూప్లికేట్ రేషియోలోనే సబ్ డూప్లికేట్ ఉంది ఫ్రెండ్స్. ఇదేంటి ఇన్వర్స్ ఫామ్ ఆఫ్ డూప్లికేట్ రేషియో. ఇక్కడ పైన నార్మల్ రేషియోకి ఎలా ఇన్వర్స్ ఉందో అట్లానే డూప్లికేట్ రేషియోకి కూడా ఇన్వర్స్ ఫామ్ సబ్ డూప్లికేట్, ట్రిప్లికేట్ రేషియోకి ఇన్వర్స్ ఫామ్ సబ్ ట్రిప్లికేట్. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ పైన చూస్తే A²ని ఇన్వర్స్ ఫామ్ ఎలా రాస్తాం A⁴1/2. అలానే B²ని B⁴1/2. దాన్ని మనం సింప్లిఫై చేస్తే A⁴1/2 అంటే √A. ఎందుకంటే స్క్వేర్ ఫార్మాట్లో ఉంది కదా, స్క్వేర్ తీసేస్తే రూట్ అయింది. అలాగే B⁴1/2 స్క్వేర్ తీస్తే √B. √A/√B ఫ్రెండ్స్. అట్లానే A³ ఇన్వర్స్ ఫామ్ A⁴1/3, B³ ఇన్వర్స్ ఫామ్ B⁴1/3. దాన్ని మనం రూట్ తీసేస్తే 3√A వస్తుంది ఫ్రెండ్స్. పైన పవర్ తీసేస్తే 3√A, ³ B. ఇది ఫ్రెండ్స్ 2 టైప్స్ ఉన్నాయి మెయిన్. నార్మల్ రేషియో అట్లానే డూప్లికేట్ రేషియో, ట్రిప్లికేట్ రేషియో. నార్మల్ రేషియోకి ఇన్వర్స్ రేషియో ఉంటుంది. అలాగే డూప్లికేట్ రేషియో, ట్రిప్లికేట్ రేషియో కూడా ఇన్వర్స్ రేషియో ఉంటుంది. సబ్ ట్రిప్లికేట్ అంటాం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్. అట్లాగే నెక్స్ట్ టాపిక్ మనం చూస్తే ఇక్కడ కాంపౌండ్ రేషియో ఫ్రెండ్స్. కాంపౌండ్ రేషియో అంటే మనం దాన్ని మల్టిప్లై చేస్తాం ఫ్రెండ్స్. ఆల్ క్వాంటిటీస్ A1 2 క్వాంటిటీస్ ఉంటే ఆ 2 క్వాంటిటీస్ని దాన్ని మనం సపరేట్ చేస్తాం ఫ్రెండ్స్. ఎట్లా అంటే ఏ క్వాంటిటీ మొత్తం న్యూమరేటర్లో, B క్వాంటిటీ మొత్తం డినామినేటర్లో పెట్టి మనం మల్టిప్లికేషన్ చేస్తే కాంపౌండ్ రేషియో వస్తుంది ఫ్రెండ్స్. అంటే 2 క్వాంటిటీస్ని ఇండివిజువల్గా మల్టిప్లై చేసి ఫ్రాక్షన్ ఫామ్లో తీసుకొస్తే దాన్ని కాంపౌండ్ రేషియో అంటాం ఫ్రెండ్స్. A1 × A2 సో ఆన్ A⁴n అండ్ B1 × B2 Bn. ఇది ఎలా ఉంటుందంటే AN/BN రేషియోలో ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు ఓన్లీ ఇదంతా మనం రేషియోస్ గురించి చూసాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రపోర్షన్ అంటే ఈ ఒక రేషియోస్ మధ్య కంపారిజన్ తీసుకొచ్చేది ప్రపోర్షన్ ఫ్రెండ్స్. 2 క్వాంటిటీస్ మధ్య కంపారిజన్ చేసేది రేషియో ఫ్రెండ్స్. అట్లానే రేషియోస్ని కంపారిజన్ చేసేది ప్రపోర్షన్ ఫ్రెండ్స్. ఇక్కడ మీకు అర్థం చేసుకోవాలి సింపుల్గా. రేషియో అండ్ ప్రపోర్షన్స్లో రేషియోస్ అంటే 2 ఇండివిజువల్ క్వాంటిటీస్ మధ్య కంపారిజన్ ఏదైతే చేస్తామో దాన్ని మనం రేషియోస్ అంటాం ఫ్రెండ్స్. మనం రేషియోస్ని కంపారిజన్ చేయాలనుకున్నప్పుడు మనం ఈ ప్రపోర్షన్ అనేది వాడతాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి A/B అనేది ఒక రేషియో ఉంది, C/D అనేది ఒక రేషియో ఉంది. ఈ రెండింటిని A/B ఈజ్ యాజ్ C/D అని రాస్తాం. అక్కడ మధ్యలో ఏదైతే 4 డాట్స్ ఉన్నాయో దాన్ని మనం ప్రపోర్షన్ అంటాం ఫ్రెండ్స్. దాన్ని ఎట్లా చదువుతామంటే A/B ఈజ్ యాజ్ C/D అని అంటాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్, ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అండ్ 2 ఉంటాయి ఫ్రెండ్స్. దాంట్లో BC అనే ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అంటారు,
ఏడి అనేది ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ ఫ్రెండ్స్. ఇది మన స్కూల్లో చదువుకొని ఉంటాము. ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ అంటే బీసీ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటే లాస్ట్లో ఉండే ఎక్స్ట్రీమ్స్ అంటాం ఫ్రెండ్స్, ఏడి. సో బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి ఫ్రెండ్స్. ఇంతవరకు మనం చూసాం ఫ్రెండ్స్, రేషియోస్ గురించి చూసాము, ఇన్వర్స్ రేషియో చూసాము, అలాగే డూప్లికేట్ ట్రిప్లికేట్ రేషియో, వాటికి ఇన్వర్స్ సబ్ డూప్లికేట్, నెక్స్ట్ కాంపౌండ్ రేషియో అండ్ నెక్స్ట్ ప్రపోర్షన్ చూసాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రపోర్షన్లోనే 3 టైప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఫోర్త్ ప్రపోర్షన్ ఒకటి ఉంది, థర్డ్ ప్రపోర్షన్ ఒకటి ఉంది, మీన్ ప్రపోర్షన్ ఫ్రెండ్స్. ఈ ఫోర్త్ ప్రపోర్షన్లో 3 క్వాంటిటీస్ ఎక్స్క్లూడ్ చేసి మనం ఒక క్వాంటిటీని ఏదో తీసుకుంటాం ఫ్రెండ్స్. దాన్ని మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఏబిసిడిలో డి వాల్యూని ఫైండ్ చేయాలంటే డి ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏ ఫ్రెండ్స్. ఇది దాని ఫార్ములా. అంటే ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ బై ఎక్స్ట్రీమ్ ఫ్రెండ్స్. డి అనేది ఎక్స్ట్రీమ్ కాబట్టి బీసీ అంటే ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్, బీసీ బై ఏ ఫ్రెండ్స్. దీన్ని ఫోర్త్ ప్రపోర్షన్ అంటాం ఫ్రెండ్స్. అలాగే థర్డ్ ప్రపోర్షన్ అంటే ఏబిసిడిలో థర్డ్ ప్రపోర్షన్ సి ఫ్రెండ్స్. సో సి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఫోర్త్ ప్రపోర్షన్ థర్డ్ ప్రపోర్షన్ కానీ వీటిలో థర్డ్ ప్రపోర్షన్ అంటే ఓన్లీ మనం 3 క్వాంటిటీసే తీసుకుంటాం ఫ్రెండ్స్, ఏబిసి. అదే ఫోర్త్ ప్రపోర్షన్లో అయితే ఏబిసిడి తీసుకొని డిని ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్త్ ప్రపోర్షన్ డి తీసుకొని బీసీ బై ఏ చేస్తాం. ఇక్కడ సి తీసుకొని థర్డ్ ప్రపోర్షన్లో బి ఇంటూ బి స్క్వేర్ బై ఏ అవుతుంది ఫ్రెండ్స్. అట్లా నెక్స్ట్ మీన్ ప్రపోర్షన్లో ఓన్లీ మీన్స్ తీసుకుంటాం ఫ్రెండ్స్. ఇక్కడ 2 వాల్యూస్ తీసుకుంటాం, A:B:B:C 3 తీసుకుంటాము. అక్కడ B ఇంటూ బి స్క్వేర్ అయితే బి స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ. ఇది ఓన్లీ ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ కాబట్టి మీన్ ప్రపోర్షన్ అంటాం ఫ్రెండ్స్. లాస్ట్ ఇది ఇక్కడ కింద మీకు కనిపిస్తుంది, బి స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ. సో బి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏసీ అవుతుంది ఫ్రెండ్స్. టోటల్ ఇది ఫ్రెండ్స్ మొత్తం రేషియో అండ్ ప్రపోర్షన్స్ ఇంట్రడక్షన్ క్లాసు. ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.